స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా నీ రెక్కల చాటున ప్రభా అయా నాయన మమ్మల్ని అందరినీ కూడుకుని ప్రభా నీ స్వరము వినటానికి ప్రభా తండ్రి, నీ వాక్కు స్వరము మాకు వినిపించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయండి. అయా నూరంతగా నా ప్రభా నీ వాక్కుని ఫలించేటట్టుగా సహాయము కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా మరొకసారి. సమ్మతింపకుండా ఆ ఇద్దరు కూడి నడుతురా. ఆమేన్. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి లేకపోతే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు అంగీకారము లేకుండా నడవలేరు కదా. వాళ్ళు ఒక మనస్తత్వంతోనే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అది పాపము విధంగాని లేకపోతే ఏ రూపంలో అయినా తీసుకోండి, అది విశ్వాసులైన ఉండొచ్చు. వాళ్ళు ఏక మనసుతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏమవుతారు? వాళ్ళు కూడుకొని నడుస్తారని దేవుడి వాక్యం చెప్తుంది. అది పాపం చేసేవాడు వాళ్ళందరూ కలిసి ఒక ఆత్మతో కలిగి ఉంటారు. ఇక్కడేమో విశ్వాసులైతే ఏమవుతారంటే వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వారు కాబట్టి దేవుని యొక్క లేఖనముల్ని వాళ్ళు విశ్వసించి వాళ్ళు కూడా ఏక ఆత్మతోను లేకపోతే అంగీకారము లేకుండా వాళ్ళు నడవలేరు. మనం అందరము ఇక్కడ కూడి ఉన్నామంటే కేవలము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వలన ఆయన మనలందరికీ ఏక ఆత్మనిచ్చాడు కాబట్టి మనము లేఖనముల్ని అంగీకరించే వారము కాబట్టి ఆ లేఖనముల ద్వారా మనకి అనుదినము మనకి అభివృద్ధి లేకపోతే మనకి ఏం ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఏక మనస్సుతో మనం నడవలేకపోతే గనక ఏమవుతుందంటే దేవుని వాక్య ప్రకారముగా అక్కడ విభేదాలు వస్తాయి. అందుకోసం కుటుంబాల్లో విభేదాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏక మనసుతో లేకపోవటం వలన, వాళ్ళు ఒక విషయం మీద అంగీకరించకపోవటం వలన. ఈ దినాల్లో సంఘాలు కూడా విభేదాలు ఉన్నాయంటే ఒక విషయం మీద వాళ్ళు అనేక ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి నానా విధాలుగా ఆలోచన కలిగిన ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏక మనసుతో లేకపోవటం వలన వాళ్ళు ఏమైపోతున్నారంటే విభేదాలు వస్తున్నాయి. అందుకోసం దేవుని సంఘమా, అది సంఘమైనా గాని కుటుంబమైనా గాని లేకపోతే మిత్ర బంధంలో గాని మనము అంగీకారముతో నడవాలి. అది దేవుని యొక్క వాక్య ప్రకారముగే. అది వాక్య ప్రకారంగా మనం అంగీకరించితే గనక మనకి కుటుంబంలో గాని సంఘంలో గాని ఐక్యత అనేది ఉంటుంది. అందుకోసం ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో 18, 19 సార్. అవును. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఇద్దరు ముగ్గురు కూడి ఉండటమే కాదు, కానీ వీళ్ళిద్దరూ ఏం చేయాలి? భూమి మీద ఏకీభవించాలి. అది ప్రార్థన రూపంలో గాని దేవుడిచ్చిన లేఖనంలో గాని వాళ్ళు ఏకీభవించాలి. ఏక మనస్సుతో ఉన్నప్పుడు అక్కడ దేవుడు అక్కడ తన ప్రార్థన వాళ్ళు చేసిన ప్రార్థనని ఆలకిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, కుటుంబాల్లో ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటి? ఏకీభవించి ప్రార్థన వాళ్ళు ఏకీభవించట్లా. భార్య గాని భర్త గాని ఒక విషయం మీద ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏకీభవించట్లా. ఇద్దరు వేరే వేరే మనస్తత్వాలతో ఉన్నారు. అలాగే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలకి వాళ్ళు ఏకీభవించే మనస్తత్వం లేదు. అక్కడ ప్రార్థన ఎలా ఆలకించబడుతుంది? అర్థం చేసుకోండి. అందుకే దేవుడు ఎక్కడన్నా గాని ఈ భూమి మీద ఇద్దరు కూడుకొని వాళ్ళు ఏ నిమిత్తము వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఏకీభవించాలంట. అలాంటి మనస్తత్వం కలిగిన వారు అంటే మన ప్రభు చేయగలడు, మన ప్రభు సమర్థుడు, మన ప్రభు స్వస్థపరచువాడు, మన ప్రభు దీవించువాడు, నడిపించువాడు, పోషించేవాడు అని అన్ని విషయాల్లో ప్రభు లేఖనంలో ఆయన చెప్పిందన్నీ జరుగుతాయని మనం విశ్వసించి ఏక మనసుతో ఉంటే గనక ఆ కుటుంబంలో దేవుడు కార్యాలు జరుగుతాయి. దేవుడు అక్కడ అద్భుతాలు చేస్తాడు. అందుకే ఏకీభవించాలి. మనము దేవుడి యొక్క విషయాల్లో మనము ఏకీభవించాలి అని దేవుడు కోరుచున్నాడు. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ
వేరే వేరే మనస్తత్వాలు ఉంటే గనక విభేదాలు వస్తాయి. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 10, 11 వచనాలు చూడు తల్లి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటివారి వల్ల నాకు తెలియవచ్చెను. ఆమేన్. ఇప్పుడు ఆయనకి ఏం హల్లెలూయా. తెలిసిందంట అక్కడ? ఆ కలహములు సంఘాల్లో ఏక విభేదాలు ఉన్నాయి, మనస్సు ఏకతాత్మ. ఏక మనస్సుతో లేకపోవటం వలన. అందుకోసం ప్రార్థన చేయమంటున్నాడు, ఏక మనస్సు కొరకు ప్రార్థన చేయమంటున్నారు. మీరు ఏక మనస్సుతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆయన స్థాపించిన సంఘం అది. ఆయన హల్లెలూయా. స్థాపించిన సంఘము, ఆయన పునాది, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, ప్లస్ ఆయన అపోస్తులై ఉన్నాడు. అంటే దేవుడికి ఆయనకి అందించినది. ఆయన ఏం చేశాడంటే కొరింథీయుల సంఘాన్ని ఆయన కట్టిన విధానం ప్రకారంగా వాళ్ళు ఏమైందంటే కొంత కాలానికి వాళ్ళు విభేదాలు వచ్చినాయి. ఏ విషయంలో విభేదాలు వచ్చినాయి అనేది తర్వాత సంగతి అది. కానీ వాళ్ళు ఏమైపోయారంటే ఏక మనసుతో లేకపోవటం వలన, వాళ్ళ ఒక విషయం మీద అంగీకరించిపోవటం వలన, ఆ సంఘంలో అనేక మనస్తత్వాలు ఉండడం వలన వాళ్ళు ఏమైపోయారంటే విభేదాలు వచ్చేసి వాళ్ళు ఇంకా ఒకరికొకరితో గొడవ పెట్టుకోవటం మొదలెట్టారు. ఇప్పుడు అదే సంఘాల్లో ఉన్న ప్రాబ్లం అదే. కొంతమంది ఏమంటారంటే నేను అపోలో వాడిని అంటారు. కొంతమంది ఏమంటారంటే నేను పౌలు గారు వాడిని అంటారు. కొంతమంది ఏమంటారు నేను క్రీస్తు వాడిని అంటారు. కొంతమంది ఏమంటారు కేఫా వాడను. మేము కేఫా సిఫార్సు వాడను. వారము అంటాం. వాడను. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం అది. వాళ్ళు మనుషుల్ని ఫాలో అవుతున్నారు. అందుకోసం పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీ కొరకు పౌలు గారు చనిపోయాడా? లేదు కదా. పేతురు చనిపోయాడా? లేదు కదా. అపోలో చనిపోయాడా? ప్రాణం ఇచ్చాడా? రక్తం చిందించాడా? అంటే లేదు. మరి అలాంటప్పుడు మీరు క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి తప్ప, మనమందరం ఏక మనస్సుతో క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము, క్రీస్తుని వెంబడిస్తున్నాం తప్ప, మనం ఆయనే వెంబడించాలి అని చెప్పేసి ఈ సంఘంతో మాట్లాడిన విధానం ప్రకారంగా మనం చూస్తే పౌలు గారు వాళ్ళందరూ ఏక ఆత్మతో ఉండాలి, ఒక భావము కలిగి ఉండాలి, వాళ్ళు మనస్తత్వం వాళ్ళది ఏక మనస్తత్వం కలిగి ఉండాలి అని ఆయన పాపం ఆయన ప్రార్థన అది. ఆయనకి ఏ దినాన కబురు వచ్చిందో వాళ్ళు విభేదాలు వచ్చినాయని ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ సంఘంలో అనేక మంది ఉన్నారు. అంటే పేతురు ద్వారా రక్షింపబడిన వారు ఉన్నారు. తర్వాత కొరింథీకి వెళ్ళిపోయారు వాళ్ళు. కొరింథీ సంఘంలో వాళ్ళు చేర్చుకున్నారు. తర్వాత అపోలో ద్వారా వాళ్ళు రక్షించబడిన వారు ఉన్నారు. తర్వాత పౌలు సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ రక్షణ పొందిన వారు ఉన్నారు. కానీ వీళ్ళందరూ మనిషిని ఫాలో అవుతున్నారు తప్ప ప్రభుని ఫాలో అవ్వట్ల. ఈ దైవజనుడు గొప్పవాడు, ఆ దైవజనుడు గొప్పవాడు, ఆ దైవజనుడు ఫాలో అవుతున్నారు తప్ప క్రీస్తుని ఫాలో అవటం అనేది జరగట్ల. ప్రభుని వెంబడించటం అనేది జరగట్ల. ప్రభు మాటల్ని విని ఆ మాటని గైకొని నడవటం అనేది వాళ్ళు చేయట్లేదు. అందుకే దేవుడు ప్రభు వాళ్ళతో మాట్లాడిన మాట పౌలు గారి ద్వారా మీరందరూ మరొకసారి చదవమ్మా. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, ఏక మీలో భావముతో మీరు మాట్లాడవాలనను. మీలో కక్షలు లేక ఏక వాళ్ళు మనసు ఏమొచ్చేసింది? కక్ష వచ్చేసింది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఎక్కడ ఒకళ్ళు అగ్రిమెంట్ లో లేకపోయినప్పుడు డివిజన్స్ అనేది వస్తుంది చర్చ్ లో, లేకపోతే కుటుంబాల్లో. చూసారా? మీలో కక్షలు ఆ లేక కక్షలు అనేది వచ్చేస్తది. ఇంకా వాళ్ళు పలానా వాళ్ళు వీళ్ళు వాళ్ళు పెంతెకొస్తు వాళ్ళు బాప్తీసు వాళ్ళు. ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందులేసుకొని మనం అందరం కలిసి మనం దేవుని యొక్క సంఘము అని వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. హల్లెలూయా. నేను ఎవరి ద్వారా రక్షించబడితే ఏమైంది? నాకు క్రీస్తే కదా రక్షణ కలిగించింది. ఒక మనిషిని వాడుకోవచ్చేమో దేవుడు. నా జీవితంలో ఎవరో ఒకరిని వాడుకొని ఉండొచ్చు రక్షణ పొందడానికి. కానీ రక్షణ ఇచ్చింది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఆయన కృప చేతనే కదా మనం రక్షించబడ్డాము. ఆయన నామంలోనే కదా మనం బాప్తిజం తీసుకున్నాము.
మరి ఆ ఆలోచన లేకుండా మనం మనం నడిస్తే గనక ఇలాగే ఉంటుంది సంఘాల్లో. మన ఇంటి వారు కూడా అలాగే ఉంటారు. అందుకోసమే మనుషుల్ని హెచ్చించకుండా అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ హెచ్చించబడుతున్నాడో, ఎక్కడ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారో అక్కడ ప్రభువు ఉంటాడు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే వేరే వేరే ఆలోచనలు కలిగిన వారు అక్కడ విభేదాలొస్తాయి, కక్షలు మొదలవుతాయి ఇంకా. క్రీస్తు ఎందుకంటే విధింపబడుచు. అగ్రీమెంట్‌కి రావట్లా వాళ్ళు. వేర్ దేర్ ఈస్ డిసగ్రీమెంట్ దే విల్ బి డివిజన్స్. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లేఖనములు మనుషులకి తెలియకపోతే మనము ప్రేమతో వాళ్ళకి బోధించాలి, చెప్పాలి కూర్చోబెట్టి. హల్లెలూయా. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకోసం భర్తలారా మీ భార్యలకి చెప్పుండి అన్నాడు. మౌనంగా ఉండమన్నాడు స్త్రీల్ని. మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీ భార్యలతో కూర్చొని మీరు చెప్పండి అన్నాడు. అది మానవుడు, అది ఆయనకిచ్చిన ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే భార్యల మనస్తత్వం వేరేగా ఉంటది. భర్తల మనస్తత్వం ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరిని ఏకంగా తీసుకురావాలంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఐక్యత అనేది ఉంటుంది. అది సంఘమైనా గాని, కుటుంబంలో గాని, ఎక్కడైనా గాని, బంధుమిత్రుల్లో గాని, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తుంటే అక్కడ ఐక్యతే ఉంటుంది. వాళ్ళందరూ ఒక విషయం మీద ఏకీభవిస్తారు. అదే గనక ఒక విషయం మీద ఏకీభవించకపోతే గనక ఇలాగే కక్షలుంటాయి, విభేదాలుంటాయి. వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలుంటాయి దేవుని సంగమా. హల్లెలూయా. అందుకే మనము దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు లేఖనముల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. లేఖనముల్ని మనం అర్థం చేసుకోదట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అందరినీ వేరే వేరే మనస్తత్వాలు కలిగిన వారందరికీ ఏక మనసు ఇచ్చేవాడు ఆయనే. అది కుటుంబంలో గాని, సంఘంలో గాని, ఎక్కడైనా గాని మనం కూడిన చోటలో ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే మనలందరికీ ఏక మనసు కలిగించి మనలందరినీ ఒక శరీరంగా మారుస్తున్నాడు. హల్లెలూయా. మనం అనేక అవయవములు అయి ఉండొచ్చేమో గాని వి కెన్ బి డిఫరెంట్ పార్ట్స్ బట్ వి ఆర్ ఆఫ్ ద సేమ్ బాడీ. దట్ ఈస్ వై అగ్రీమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలో గాని నువ్వు ఏకీభవించకపోతే అక్కడ ప్రార్థన ఆలకించబడదు. అందుకే అగ్రీమెంట్ లో చాలా బలమైన సాక్ష్యం ఉంది అగ్రీమెంట్ లో. అందుకే పౌలు గారు ఈ సంఘంతో మాట్లాడుతూ వాళ్ళకి అనేక విషయాల్లో విభేదాలు ఉన్నాయి. అనేక విషయాల్లో కక్షలు వాళ్ళు కట్టుకున్నారు. ఆయనకి చాలా బాధేసింది. ఎందుకంటే ఆ సంఘానికి పునాది వేసింది, ఆ పునాది యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన పునాది వేశాడు. కానీ వీళ్ళలో మటుకు ఏంటంటే ఆళ్ళ ఆలోచన విధానాల ప్రకారంగా వాళ్ళు నానా విధాలుగా వాళ్ళు చీల్చిపడాడు. సాతానుడు చేసే పని అదే. సంఘంలో ఏం చేస్తాడంటే వేరే వేరే మనస్తత్వాలు ఇచ్చి మనుషులకి లేఖనముల మీద ఆధారపడకుండా మనిషి జ్ఞానముతోనూ, దయ్యాల జ్ఞానముతోనూ నడిపించి మనుషుల్ని ఏం చేస్తాడంటే అంగీకరించకుండా చేయటమే వాడి పని. ఎందుకంటే మనుషులు ఒక విషయం మీద అంగీకరించారనుకోండి, వాళ్ళు స్థిరపరచబడతారు. అక్కడ స్థిరపరచబడిన మనుషులు దేవుణ్ణి ఏదడిగినా కూడా వాళ్ళకేమవుతుంది? దేవుడు అక్కడ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ స్వరము వింటున్నాము మనం? ఎవరి స్వరము మనం వింటున్నాము పొద్దున సమయ కాలంలో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నువ్వు? ఎక్కడ ఎవరి స్వరం నువ్వు వింటున్నావు? దేవుడి స్వరము, వాక్య స్వరము వింటున్నావా? పరిశుద్ధాత్మ స్వరమును వింటున్నావా? లేకపోతే లేకపోతే దయ్యాల స్వరము వింటున్నావా? చూసారా? దేవుడు మాటలకి వాడెప్పుడు ఏకీభవించలేడు. దేవుడు ఒకటి చెప్తే వాడు విరోధంగా మాట్లాడతాడు. అందుకోసం అవ్వ మోసిపోయిందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, ఈ సంఘంని చీల్చటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఈ సంఘాల్లో కక్షలు ఆయన తీసుకొచ్చాడు. ఆ సంఘంలో విభేదాలను తీసుకొచ్చాడు. ఎందుకంటే వాడి పని ఎక్కడ ఆయన నామంలో ఇద్దరు ముగ్గురు కూడుంటారో ఒకడు చీల్చటం తప్ప
ఆయన ఇంకా వేరే పని ఉండదు అడిగి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన సంఘము ఏక మనసుతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ కుటుంబాలు కూడా ఏక మనసు కలిగి వాళ్ళు జీవించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఐక్యతలో నడిచిన వారికి దేవుడి దీవెనలు ఉంటాయని దేవుడి వాక్యం సెలవే పట్ల. అవును. కీర్తన గ్రంథము 133లో ఏం చెప్తున్నాడు? సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్. ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. ఐక్యత కలిగిన వారికి ఎంతో మేలు. ఆయన బిడ్డలు ఎక్కడ ఏక మనస్సుతో కూడి ఉంటారో, ఏక మనస్సుతో అక్కడ స్తుతిస్తున్నారో, ఏక మనస్సుతో ఆయన ఆరాధిస్తున్నారో, అందరం అదే మనస్సు కలిగి నేను ఇవాళ దేవుని స్తుతించాలి, ఇవాళ దేవుని ఆరాధించాలి, ఇవాళ దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆ విధంగా మనం కలిసి రాగలిగితే కనుక మన మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు, సూచన కార్యాలు చేసే దేవుడైన. అందుకోసమే మనస్తత్వం అనేది క్రీస్తు కలిగిన మనస్తత్వం మనము కలిగి ఉండాలి. అందుకో పౌలు గారు మాటి మాటికి మీరు చూస్తే ఆయన మనస్తత్వం గురించి, హృదయం గురించి ఎక్కువ మాట్లాడారు పౌలు గారు. ఆ మనస్సుని మనం మారకపోతే, ఆ మనస్తత్వం మనం మారకపోతే, ప్రభు లేఖనముల ప్రకారంగా మనం ఆలోచించకపోతే, దుష్టుడికి వచ్చి మనల్ని ఆయన ఏం చేస్తాడు? విభేదాలు తీసుకొస్తాడు. ఆయన మనల్ని వేరే పరచడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం ఏమంటాం? బా, ఇతను చెప్పింది కరెక్ట్ అండి, అతను చెప్పింది కరెక్ట్ అండి, ఈయన చెప్పింది గొప్ప అండి, ఆయన చెప్పింది గొప్ప. మనుషుల్ని పొగుడుతాం, మనుషుల్ని లేవనెత్తుతాం. దేవుని సంగమా, అది ఎంత పెద్ద దైవజనుడైనా ఆయన దేవుడి దాసుడు. దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. దేవుడు ఆయనకి జీతం ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క సమస్తము ఆయనకి ఇస్తాడని చెప్పాడు. హల్లెలూయా. కానీ మనమైతే మనుషుల్ని కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునే ఆయనే మన కొరకు చనిపోయాడు, ఆయనే మన కొరకు రక్తం చెందించాడు, ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చేవాడు, ఆయనే మనని రెక్కల చాట భద్రపరుస్తున్నాడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ఆయనే నిన్ను లేవనెత్తుతున్నాడు, బలం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. ఆయన కృప ఎంబడి కృప ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి తప్ప ఇంకా మహిమ ఎవ్వరికి చెందకూడదు. ఆయనకి తప్ప మహిమ ఎవ్వరికి చెందకూడదు. అది ఎంత గొప్ప కార్యమైనా అది ప్రభువే చేసిన కార్యం. ఎందుకంటే విత్తనం వేసేవాడు ఒక్కడైతే దాని నీటి పోసేవాడు ఇంకోడు. కానీ అభివృద్ధి ఇచ్చేది ఎవరు? దేవుడేంటి? దేవుడే కదా. కలిగి చేసిన వాడు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడే కదా. మరి మహిమ ఎవరికి వెళ్ళాలండి? దేవునికే వెళ్ళాలి. మరి పౌలు గారు చెప్తుంది అదే కదా. పౌలు ఎవరు? పేతురు ఎవరు? సిఫాస్ ఎవరు? అపోలో ఎవరు? మేము మీ కొరకు చనిపోయామా? మీ కొరకు ప్రాణం పెట్టామా? మీ కొరకు మేము సిలువ ఎక్కామా? లేదు కదా. మరి ఎందుకు మీరందరూ ఏక మనసుతో ఉండండి అంటున్నాడు. మరొకసారి చదవమ్మా కొరింథీయులకు రాసిన పత్రిక 11 చదవండి సరే. అవును. నా సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నదులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఆమేన్. దేవుని సంగమా, అక్కడ ఏక మనస్సు లేక ఉండటం వలన విభేదాలు వచ్చినాయి, కక్షలు వచ్చినాయి, ఒకరిని వాళ్ళు దూరం చేసుకున్నారు తప్ప మనమందరం ప్రభు వారం అని వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు లేఖనములో గొప్ప వాళ్ళు మామూలు సంఘం కాదది. వాళ్ళకున్న కృపా వరాల గురించి దేవుడు అక్కడ మాట్లాడాడు. ఆ సంఘం ఉన్న వాళ్ళకి ఇచ్చిన జ్ఞానము వాళ్ళకి అలాంటిది కాదు దేవుడు వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే పౌలు గారు ఆయన కృపా వరాల మీద ఆయన నడిచాడు కాబట్టి ఆయన కృపా వరాల గురించి ఏదో తెలుసు, అలాగే ఆత్మ ఫలము గురించి తెలుసు, ఆ దేవుడు ఆలయం గురించి మాట్లాడాడు. అదే పత్రికలో అనేక విషయాలు మాట్లాడాడు.
విభేదాలు అనేక విషయాల్లో వచ్చినాయి వాళ్ళకి. చాలా విషయాల్లో విభేదాలు వచ్చినాయి. కానీ ఒకటే పౌల్ గారు చెప్పేది, మనమందరము ఐక్యత కలిగి, మనమందరము దేవుని యొక్క ని వెంబడించాలి తప్ప మనుషుల్ని కాదు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. చాలా మంది ప్రీచర్స్ ని ఫాలో అవుతారు. వాళ్ళు సంఘ స్థాపించిన వాళ్ళని ఫాలో అవుతారు. కానీ ఆ సంఘ పునాది మన ప్రభుని యేసుక్రీస్తుని అయితే ఫాలో అవ్వట్లేదు. గమనించండి, నేను బాప్తిస్టుని, నేను పెంతెకోస్తల్ని, నేను పలానా అని చెప్పుకుంటాం మనం. నేను క్రీస్తు వారము అని మనం చెప్పుకోవాలి. మేము ప్రభు హల్లెలూయా. వారము అని చెప్పుకోవాలి. ఆమేన్. అలాగే కుటుంబాల్లో కూడా మనం ఏక మనస్సుతో ఉంటే గనక, మనం ఎక్కడ కూడుకొని మనం ప్రార్థన చేస్తామో, మనం ఎక్కడ ఏకీభవిస్తామో అక్కడ దేవుడు ఐక్యత ఉంది కాబట్టి ఆ ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. ఆ సంఘానికి అభివృద్ధి ఇస్తాడు. ఆ కుటుంబానికి అభివృద్ధి ఇస్తాడు. ఆ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. ఆ సంఘానికి వెలుగుగా ఆయన ఉంచుతాడు. దేవుడి కొద్దిగా ఆమేన్. మాటలు మన హృదయంలో హల్లెలూయా. ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.